హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాబోయే ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. ఎందుకంటే లేటెస్ట్గా మినీ మార్క్స్ సంబంధించిన జీఎస్జీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. స్వాతంత్రం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? జేపీ కృపలాని ఫ్రెండ్స్. ప్రసిద్ధ నవల మాల్గుడి డేస్ రచయిత ఎవరు? ఆర్కే నారాయణ్ ఫ్రెండ్స్. ఈ కింది రాష్ట్రాలలో గంగ పరివాహక ప్రాంతంలో భాగం కానిది ఏది? పంజాబ్ ఫ్రెండ్స్. డాష్ యొక్క హర్ష చరిత్ర నుండి హర్షుడు మరియు ఆయన పరిపాలన గురించి ఖచ్చితమైన సమాచారం మనకు లభిస్తుంది. బాణభట నుంచి ఫ్రెండ్స్. భారతదేశంలో ఏ నాయకుడు జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు? జవహర్లాల్ నెహ్రూ ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో ప్రధాన విమానాశ్రయాల యొక్క సుంకం మరియు ఇతర ఖర్చుల మరియు రుసుములను నియంత్రిస్తుంది? ఏరా ఫ్రెండ్స్. దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2008 ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా మహామద్యం ఏ సంవత్సరంలో సంభవించింది? 2029 ఫ్రెండ్స్. ఇది మహామద్యం అనగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గడం ద్వారా మాంద్యం వస్తుంది. జలం మరియు పారిశుధ్యంపై మానవ హక్కును ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో గుర్తించింది? 2010 ఫ్రెండ్స్. గుప్త కాలానికి చెందిన కవి ఎవరు? భైరవి, కాళిదాస్, హరిసేన్, పైవారు అందరూ ఫ్రెండ్స్. 29వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు మరియు ప్రధాన పాత్రలో పురుషుడు మరియు స్త్రీ ఎవరు గెలుచుకున్నారు? రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ఫ్రెండ్స్. డాష్ జేఆర్డి టాటా జీవిత చరిత్ర. చివరి నీలం పర్వతం దాటి. భారతదేశంతో సముద్ర రేఖ సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది? మాల్దీవులు ఫ్రెండ్స్. కింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్ని టిబెట్తో కలుపుతున్న పాస్ ఏది? బొమెడల్ల పాస్ ఫ్రెండ్స్. కింది వాటిలో తమిళనాడులో ఎత్తైన శిఖరం ఏది? దొడపేట ఫ్రెండ్స్. 2024 సంవత్సరంలో ఎంతమంది వ్యక్తులకు రాష్ట్రపతి పథకాన్ని అందించారు? ఇద్దరిని ఫ్రెండ్స్. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పార్లమెంటులో ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత వ్యక్తులలో ఒకరు ఎవరు? సర్వపల్లి రాధాకృష్ణ ఫ్రెండ్స్. హెల్సింకి ఏ దేశం రాజధాని? ఫిన్లాండ్ ఫ్రెండ్స్. భారతదేశంలోని అతిపెద్ద తాజా నీటి నిల్వల ఏ ప్రాజెక్టు ద్వారా సృష్టించబడింది? ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. కింది వారిలో ఎవరు భారతదేశపు మొదటి ప్రధాన మంత్రిగా పదవి రాజీనామా చేశారు? మొరార్జీ దేశాయ్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం ప్రకారం మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను నిషేధించడం కింద వాటిలో ఏ అధికరణలో పేర్కొనబడింది? 23 ఫ్రెండ్స్. డాష్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు, రిపో రేటు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22 ఫ్రెండ్స్. ఎప్పుడు మొట్టమొదటిసారిగా అక్బర్ జిజియా పన్నును ఆపివేశాడు? 1564 ఫ్రెండ్స్. భారతీయ రచయిత ఆర్కే నారాయణ్ రాసిన ప్రసిద్ధ నవలలో ఏది? చీకటి గది ఫ్రెండ్స్. కింది వారిలో ఎవరు ఇండియా విన్స్ ఫ్రీడమ్ రాశారు? అబ్దుల్ కలాం ఆజాద్. సో ఇవాల్టి వీడియోలో ఇంపార్టెంట్ అయిన ఆర్పిఎఫ్ జీకే మినీ మాక్ టెస్ట్ సంబంధించిన ఫ్రెండ్స్. ఈ మాక్ టెస్ట్ వచ్చేసి లేటెస్ట్గా సంబంధించిన ఫ్రెండ్స్. రాబోయే ఎగ్జామ్స్లో
ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ జీఎస్సీకి ఇంపార్టెంట్ అని నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఆ వీడియోకి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంటాయి అన్ని మినీ మార్క్స్ సంబంధించినవి. సో మీరు కావాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్.